అది నన్ను క్షమించదు. ఎందుకంటే దానికి కూడా నాలాగే ఆత్మాభిమానం ఎక్కువ. అయినా నన్ను నేను క్షమించుకోలేనప్పుడు అది నన్ను క్షమించాలనుకోవడం నా మూర్ఖత్వం కాకపోతే ఏంటి? చెప్పు నాన్న, ఎందుకు క్షమించాలి? జానకి, నువ్వు చెప్పినవన్నీ నిజాలేరా, కానీ అమ్మ, నీకంతలా తెలిసిన అమ్మ, నువ్వు తప్పు చేయొద్దని నీ చెయ్యి పట్టుకుని దిద్దిన అమ్మరా, తప్పెందుకు చేస్తుంది చెప్పు? తన సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటి నాన్న తన సిచ్యువేషన్? తను ప్రేమించిన వాడికి ప్రాబ్లం ఉంటే కట్టుకున్న మొగుడిని కన్న కూతుర్ని కూడా వదిలేసి వెళ్ళిపోతుందా? నువ్వు ఎన్ని చెప్పినా నేను క్షమించాను నాన్న, నేను మాత్రం క్షమించను. జానకి, నువ్వు ఇప్పుడు క్షమించలేకపోతే తర్వాత క్షమించమని అడగడానికి కూడా ఆంటీ ఉండరు. ఆంటీ క్యాన్సర్ స్టేజ్ 4.